మత్తయి సువార్త 13వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు. నేటి సువార్తలో యేసు ప్రభు విత్తువాని ఉపమానం గురించి బోధిస్తున్నారు. విత్తువాడు ఒకడు విత్తనములు వెదజల్లటానికి బయలుదేరాడు. విత్తనములు వెదజల్లుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడ్డాయి. అప్పుడు పక్షులు వచ్చి వారిని తినివేశాయి. కొన్ని విత్తనాలు రాతి నేల మీద పడ్డాయి. సూర్యుని వేడిమికి అవి ఎండిపోయాయి. మరికొన్ని విత్తనములు ముండ్ల పొదల్లో పడ్డాయి. ముండ్ల పొదలు ఎదిగి వారిని అణిచివేశాయి. కొన్ని విత్తనములు సారవంతమైన నేలలో పడ్డాయి. అవి పెరిగి ఫలించాయి. 100 60 30 పంటనిచ్చాయి. ఈ ఉపమానములోని విత్తువాడు యేసుక్రీస్తు ప్రభువే. విత్తనము దేవుని యొక్క వాక్కు. యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క వాక్కును ఈ లోకములో వెదజల్లాడు. కానీ అనేక మంది ప్రభు యొక్క వాక్కును వ్యతిరేకించారు. ప్రభు చేసిన అద్భుతాలను కూడా తప్పుపట్టారు. కొద్దిమంది మాత్రమే ప్రభు యొక్క వాక్కును విశ్వాసముతో స్వీకరించారు. ఎవరెవరైతే ప్రభు యొక్క వాక్కును విశ్వాసముతో స్వీకరించారో వారందరూ కూడా రక్షణ పొందుకున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము దేవుని యొక్క వాక్కును స్వీకరించటానికి మన హృదయాన్ని సారవంతమైన నేల వలె మలుచుకోవాలి. మన యొక్క మనస్సును, మన హృదయాన్ని తెరిచి ఉంచాలి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్కును దివారాత్రులు ధ్యానం చేయవాడు ధన్యుడు అని 1వ కీర్తనలో ధ్యానం చేసుకుంటున్నాం. దేవుని యొక్క వాక్కును సంతోషముతో, ఆనందముతో స్వీకరించాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్కు మనకు దారిని చూపిస్తుంది. దేవుని యొక్క వాక్కు మనకు వెలుగు వలె ముందుకు నడిపిస్తుంది. ప్రియ సహోదరి సహోదరా, ఎవరెవరైతే ప్రభు యొక్క వాక్కును విశ్వసిస్తారో అటువంటి వారందరూ కూడా రక్షణ పొందుకుంటారు. అందుచేత ప్రభు యొక్క వాక్కును విశ్వాసముతో స్వీకరించటానికి, ఆ వాక్కు ప్రకారంగా జీవించటానికి కావలసిన ఆత్మవరమును దయచేయమని ఆ ప్రభుని వేడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, కనపరుస్తున్నాం. నేటి సువార్తలో విత్తువ అనే యొక్క ఉపమానమును ధ్యానం చేసుకుని ఉన్నాం. నీ వాక్కు మాకు రక్షణ ప్రసాదిస్తుంది. ఎల్లవేళలా నీ వాక్యాన్ని ధ్యానం చేసుకుని మేము మా జీవితంలో ముందుకు సాగిపోయే భాగ్యాన్ని దయచేయండి. ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారో వారందరికీ కూడా నీ వరములు దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి. ఆమేన్.